తప్పంతా నాదే అక్క. నేను నీకు పరిచయం కాకుండా ఉన్నా నీ జీవితం బాగుండేది. నీకేదో మేం చేద్దామని నేను ఆలోచించి నిన్ను శాశ్వతంగా దూరం చేసుకున్నాం. ఈ పాపం నాదే అక్క. ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో సంతోషంగా ఉన్నావు. నేను రావడం వల్లే కదా నువ్వు ఇంటి నుంచి దూరం అయ్యావు. మా అందరికీ శాశ్వతంగా దూరం అయిపోయావు. అమ్మ వర్ష, ఎవరి కర్మకి ఎవరి కర్తలు అర్థం చేసుకోమ్మా అని ఎంతలా బతిమిలాడినా కూడా నా మాట వినిపించుకోలేదు. కోపంతోనే బయటికి వెళ్ళింది. పట్టలేనంత కోపంతో ఆ కారు నడుపుతూ కారుని అదుపు చేయలేక ఇలా అందరికీ దూరమైపోయింది. ఇందులో నీ తప్పే ఉందమ్మా. తప్పులేదంటావేంటోదినా? తప్పంతా వర్షాదే. వర్ష తప్పెలా అవుతుందండి? వర్ష ఇదంతా కావాలని చేసిందన్నా మీ ఉద్దేశం? ఇంకా ఎవరికీ అర్థం కాలేదా? వర్షకి నిజం తెలిసింది. తను ఈ ఇంటి మనవరాలన్న విషయం మనసులోనే దాచుకోవాలి. కానీ వర్ష సూర్యం గారి దగ్గరికి వెళ్లి చెప్పింది. ఆయన కూడా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఆ విషయాన్ని సమంత తట్టుకోలేదనే కదా. సమంత అంత వేగంగా రిసీవ్ చేసుకోలేదనే కదా. మహి, నువ్వు చెప్పింది నిజమే. అందుకే నా మనవరాలి గురించి తెలిసిన అన్ని విషయాలు తనకు అర్థమయ్యేలా చెప్దాము అనుకున్నాను. కానీ ఇంతలోనే పెళ్లి ముహూర్తం ముంచుకొచ్చింది. అనుకోకుండా నిజాలు బయటకొచ్చేశాయి. దానికి నువ్వు వర్షాన్ని తప్పు పట్టడం మాకెవరికీ నచ్చట్లేదు. నేనేం వర్షాన్ని కావాలని అనటం లేదన్నయ్యా. జరిగిన దానికి కారణం అని మాత్రమే అంటున్నాను. సమంత ఎంత మొండిదో మనందరికీ తెలుసు కదా. తను అనుకున్నది జరగకపోతే తను ఎంత ఇబ్బంది పడుతుందో కూడా మనకు తెలుసు. అలాంటి సమంత వర్ష మీద కోపాన్ని పెంచుకుంది. తను అలాంటి మెంటల్ స్టేటస్లో ఉన్నప్పుడు ఇలాంటి నిజాలు తెలిస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో వర్ష ఒకసారి ఆలోచించాలి కదా. అలా ఆలోచించకపోవడం వల్లే కదా ఈ రోజు సమంత మనకి దూరమైంది. ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదండి. అక్కకి న్యాయం చెయ్యాలి అనుకున్నాను. తను ఎవరిని కోరుకుంటుందో ఆ మనిషిని అక్క దగ్గరకే చేర్చాలి అనుకున్నాను. అక్క కళ్ళల్లో ఆనందం చూశాక నేను నా కుటుంబంతో ఉండాలి అనుకున్నాను. నేనొకటి తలిస్తే ఆ దైవం ఇంకొకటి తలచింది. చివరికి ఈ బాధ మిగిలింది. ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన కష్టం తీరిపోదు వర్ష. అందుకే ఒక పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి అంటారు. పాతికేళ్లుగా నువ్వు కనిపించలేదు. అలాంటిది నువ్వు ఒక్కసారిగా వచ్చి నేనే మనవరాల్ని అంటే అన్నయ్య వదిన పెద్దవారు కాబట్టి నమ్ముతారు. కాని సమంత తట్టుకోవాలి కదా. తనని తాను కంట్రోల్ చేసుకోవాలి కదా. నీ మీద కోపంతో ఉన్న మనిషి నిన్ను చెల్లెలుగా అంగీకరించాలి కదా.
తొందరపడి నోరు జారి నిజం చెప్పేస్తే సరిపోతుందా? వంశీని అప్పగించేస్తానని మాటల్లో చెప్పావు. కాని ఏం జరిగింది? అక్కడ నీ పెళ్లి జరగలేదు, వంశీ సమంతకు దగ్గర కాలేదు. సమంత మాత్రం అందరికీ దూరం అయిపోయింది. ఇప్పుడు ఎన్ని కన్నీళ్లు కార్చినా ఈ ఇంటికొచ్చిన కష్టం తీరదు కదా. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు మహి. అసలు ఏ పాపం తెలియని వర్ష గురించి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది కాదు సూర్యం గారు, అసలు నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, ఇందులో వర్ష తప్పు లేదనేది మా అందరికీ తెలుసు. నువ్వు ఒక్కదానివే వర్ష తప్పు పడుతున్నావు. తాను చేసిన త్యాగాన్ని సమంత అర్థం చేసుకోలేకపోయింది. తాను చూపించిన అభిమానాన్ని సమంత స్వీకరించలేకపోయింది. చివరికి ఈ ఇంటి మనిషి అయిన వర్షని ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి సమంత అంగీకరించలేదు. అది సమంతకు పుట్టిన బుద్ధని నాకు అనిపించట్లేదు. చెప్పుడు మాటలు వినే అలవాటున్న సమంత ఎవరి మాటలు విందో కానీ ఇంత కోపాన్ని ప్రదర్శించింది. మీకు తెలియందేముందన్నయ్యా, ముఖం ముందు మంచిగానే నటిస్తూ సమంతతో ఎవరు ఏం చెప్పినా ఇట్టే నమ్మిస్తుంది. అదే నిజం అనుకుంటుంది. అసలు నిజమేంటో తెలుసుకోకుండా ఇదిగో ఇలా మనందరికీ దుఃఖాన్ని మిగిల్చింది. ఏంటొదినా, మీ మాటలు సూర్యం గారి మాటలు వింటుంటే మీరేదో నన్నే తప్పు పడుతున్నట్టు అనిపిస్తోంది. నేనేదో సమంతకి చెప్పినట్టుగా మీరు మాట్లాడుతున్నారేంటి? అసలు ఈ గొడవకి నాకు ఏంటి సంబంధం? మీరవునన్నా కాదన్నా సమంత దూరం అయిపోవడానికి వర్ష కారణమన్నది నిజం. ఒక మనవరాలు మీద మమకారం ఉండొచ్చు, కాని ఇంకో మనవరాలు ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. తను కూడా నాకు మనవరాలే. ఆ బాధతోనే నేనిలా మాట్లాడుతున్నాను. అది మీరెందుకు అర్థం చేసుకోవటం లేదు? ఇంకా చాలు మహి. ఇప్పటికే ఇంట్లో అందరం బాధతో కృంగిపోతున్నాం. నీ మాటలతో మరింతగా బాధ పెట్టుకో. నువ్వు సమంతకేదో చెప్పావని ఎవరు ఇక్కడ అనట్లేదు, కానీ వర్షదే తప్పు అని మాట్లాడడం తప్పు అని చెప్తున్నారు. నా మనవరాడు నా కళ్ళ ముందే ఉండాలని, వాళ్లతో మేము సంతోషంగా ఉండాలి అని ఎన్నో అనుకున్నాం. వర్ష కూడా ఇంటికి వచ్చేశాక వాళ్ళిద్దరినీ గుండెల మీద పెట్టుకుని చూసుకోవాలని ఎన్నెన్నో కలలు కన్నాను. అందుకే తనకి నచ్చజెప్పడానికి నేను పూర్ణ ఎంతగానో ప్రయత్నించాం. సమంతే మా మాట వినిపించుకోలేదు. అసలు ఇంట్లో భద్రంగా దర్చిన ఫోటో ఏమైందో మాకు తెలియట్లేదు. సాక్ష్యం లేదన్న కారణంతోనే సమంత ఇంటి నుంచి వెళ్ళింది. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇదంతా అనుకోకుండా జరిగింది. దానికి వర్షాన్ని తప్పు పట్టడం నువ్వు చేస్తున్న తప్పు. ఈ మాటలు ఇప్పుడు మాట్లాడావు, కానీ ఇంకెప్పుడు మాట్లాడకో. చూసావా వంశీ, ఎంత ఘోరం జరిగిందో. నేను నీకెంతలా నచ్చ చెప్పాను. నీకు అక్కకి పెళ్ళైపోయింది, నువ్వు అక్కతోనే ఉండాలి, మీ ఇద్దరి జీవితం బాగుండాలి అని. కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు. ప్రేమ అంటూ నన్ను మర్చిపోలేక నువ్వు పిచ్చివాడివైపోయావు. అక్క నువ్వు తనకి ఎక్కడ దగ్గర కావు అన్న బాధతో అక్క మరింత కృంగిపోయింది. చివరికి కళ్యాణ్ గారు మనిద్దరికి పెళ్లి చేస్తాను అని మాట చెప్పడం తను ఇంకా తట్టుకోలేకపోయింది. నేను ఈ ఇంటి మనవరాలని తెలిసిన మరుక్షణం ఇంకా ఎప్పటికీ నీ దగ్గరకు రాలేదు అనుకున్న అక్క
అందరికీ దూరమైపోయింది. ఎంత ఏడ్చినా అక్క అయితే తిరిగి రాదు కదా. ఆ రోజు నువ్వు నా మాట వినుంటే ఈ రోజు ఈ పరిస్థితి మరోలా ఉండేది కదా. ఏది కావాలని జరగదు వర్ష. నిన్ను ప్రేమించే నేను కావాలని సమంత మెళ్ళో తాళి కట్టాల్సి వచ్చింది. అది అప్పటి పరిస్థితుల వల్ల అనుకోకుండా జరిగింది. నువ్వు కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు, కానీ చేసుకోగలిగావా? అన్నీ తెలుసుకున్న కళ్యాణ్ గారు మనిద్దరినీ కలపాలని చూశారు. వీటన్నిటికీ కూడా పరిస్థితులే కారణం. ఇప్పుడు సమంత దూరం అవడం కూడా ఒక రకంగా తను చేతులారా చేసుకున్న పరిస్థితే. దీనికి ఎవరూ కారణం కాదు. జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. అవును, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా ఏడుస్తూ కూర్చుంటే ఎలాగా? అన్నయ్య, రేపే 3వ రోజు. కార్యక్రమాలు మొదలు పెట్టాలి. ఆ కార్యక్రమం ఎవరు చేస్తారో ముందు అది ఆలోచించండి. రా, కూర్చో బాబు. కూర్చో కళ్యాణ్. సారీ శంకర్ ప్రసాద్ గారు, నేను తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇంత దారుణం జరుగుతుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఇందులో నీ తప్పేముంది? మీరు వర్ష జీవితం గురించి ఆలోచించారు, కానీ సమంత అది అర్థం చేసుకోలేకపోయింది. మీరన్నది నిజమేనండి. సమంతతో నేను చాలాసార్లు మాట్లాడాను. తను వంశీ గురించి ఎంతగా ఆలోచించినా వంశీ తన గురించి ఆలోచించట్లేదు అని నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ సమంత నా మాట వినిపించుకోలేదు. వర్షకి వంశీని దూరం చేయాలనుకుంది. కానీ తన మీద ప్రేమ లేని వంశీ తనకి దగ్గర కాలేడు అని మాత్రం సమంత తెలుసుకోలేకపోయింది. అంత ఆలోచించే మనిషి అయితే ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? మేమందరూ చెప్తున్నా కనీసం ఆ మాట వినకుండా అంత కోపంగా ఎందుకు వెళ్ళిపోతుంది? సమంత మనస్తత్వం ముందు నుంచి ఇలాగే ఉంది. తను అనుకున్నదే జరగాలని కోరుకునేది. దాని గురించి ఎవరు ఏమైపోయినా తనకి అవసరం లేదనుకుంటుంది. చివరికి తన కోపమే తనకి శత్రువుగా మారినట్టు ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకుంది. ఇద్దరు మనవరాళ్లలో ఒక మనవరాలు మాకు దూరమైంది. ఉన్నదాన్ని అపురూపంగా చూసుకోవాలని చిన్నప్పటి నుంచి అది ఏది కావాలంటే అది తన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేవారు. సమంత నోరు విప్పి అడగకుండానే అన్నీ తెలుసుకునేవారు. అలాంటిది తన జీవితంలో ఇలా జరుగుతుందని మాత్రం మేమెప్పుడూ ఊహించలేకపోయాం. వంశీ మాకు పరిచయమైనప్పుడు తన జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అప్పుడు నేను వంశీకి కూడా తాళి కట్టిన భార్యని దూరం చేసుకోకూడదు, అది అంత మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం చేశాను. కానీ సమంత గురించి తెలుసు కాబట్టి వంశీ సమంతకు దూరంగానే ఉన్నాడు.
అలా అని వర్ష నిర్ణయాన్ని కూడా తప్పుపట్టలేం కదా మనం. నేనే అన్ని విషయాలు తెలుసుకుని వాళ్ళ ప్రేమని గెలిపించాలి అనుకున్నాను. కానీ చివరికి నా నిర్ణయం ఇలాంటి పరిస్థితికి దారి తీస్తుందని నేనస్సలు ఊహించలేకపోయాను. చెప్పాను కదా, ఇందులో ఎవరి తప్పు లేదు. కేవలం నా మనవరాలి స్వయంకృత అపరాధమని నాకు తెలుసు. వర్ష మీద ముందు నుంచి తన కోపాన్ని పెంచుకుంటూనే ఉంది. చివరికి తనే తన చెల్లి అని తెలిసినా కూడా ఆ కోపం నుంచి బయటికి రాలేకపోయింది. అదే బాధలో ఆ పంతంతోనే కారు వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మాకిలా గుండెకూత మిగిల్చింది. ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా కన్నీళ్లు మిగులుతాయేమో కానీ కాలగర్భంలో కలిసిపోయిన నా మనవరాలు మాత్రం తిరిగి రాదు. శంకర్, నువ్వు సమంత గురించి ఇంతలా బాధపడుతున్నావు. కనీసం నువ్వు పడే బాధ గురించైనా తను ఆలోచించలేకపోయిందిరా. ఆ దేవుడికి కూడా దయలేదురా. మన ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక బాధ ఉండాలి అని మన నుదుటన రాసినట్టున్నాడు. అందుకే ఒక సమస్యకి పరిష్కారం దొరికితే ఇంకో సమస్యని మన ముందు పెడుతున్నాడు. అప్పుడేమో పిల్లల్ని దూరం చేశాడు. అందరం కలిశామని ఆనందించే లోపే సమంతని శాశ్వతంగా తీసుకెళ్లిపోయాడు. ఇదంతా మా కర్మ బాబు, కర్మ. ఇంక ఎవరు ఎంతలా ఏడ్చినా బాధే మిగులుతుంది. అంతేకాని వెళ్ళిపోయిన సమంత మాత్రం తిరిగి రాదన్నయ్యా. పంతులు గారితో మాట్లాడాను. రేపు ఉదయం జరగబోయే అన్ని కార్యక్రమాలకి తను ఏర్పాట్లు చేస్తాను అన్నారు. మనం అక్కడికి వెళ్ళాలి. నువ్వు నా మాట విన్నంతకాలం బాగానే ఉన్నావు. ఎప్పుడైతే నిజాలన్నీ తెలుసుకున్నావో నువ్వు మారిపోతావో అని నాకు అర్థమైంది. అందుకే నిన్ను పైకి పంపించేశాను. ఓం యేన సపత్నాపతే భవంతింద్రాగ్నిభ్యామో బాధామహేతాన్నసవో రుద్రాదిత్యౌ పరిష్పురుషం నోగ్రంజేస్తారమది రాజమక్రన్నర్వాంజమింద్రముంతో హవామహేజో భోజిద్దనజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజుష స్వాస్య కుర్మో హరివో మేఘ్నంత్వా వనస్పత్యర్వవేర్దివ్యనానాగంధైస్సుధాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ప్రోక్ష్యా సాధ్యా పరిషిద్యా. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో వివాస్మరేత్ పుండరీకాక్షం సువాహ్యాభ్యంతరస్తుతిః ఆచమ్యాం కేశవాయ స్వాహా. ఓం నారాయణః పవిత్రో వా సర్వావస్థాంగతో వివాస్మరేత్ పుండరీకాక్షం సువాహ్యాభ్యంతరస్తుతిః పుండరీకాక్షం శ్రీ విష్ణుదేవే శ్రీ విష్ణు. పిండస్థానే తిలాన్వికేర్యా తిలాన్వికేర్యా. నన్ను క్షమించక్క. నువ్వందరికీ దూరమైపోవడానికి కారణం నేనే. ఈ పాపం నాదే. నేను నీ చెల్లినని నువ్వెప్పటికీ ఒప్పుకోవని తెలిసినా కూడా ఆ నిజం తెలిసేలా చేశాను. కళ్యాణ్ గారితో నా పెళ్లి జరిగిపోతే వంశీ నీకు దగ్గరవుతాడు అని నేను ఊహించాను. కానీ ఆ పెళ్లి కూడా జరగలేదు. ఇవన్నీ నీ మనసుకి కష్టాన్ని కలిగించాయి. ఇక వంశీ ఎప్పటికీ నీకు దగ్గరవ్వడని నువ్వు ఆ బాధని మరింతగా పెంచుకున్నావు. ఆ కోపంతోనే నువ్వు మా అందరికీ దూరం అయిపోయావు. ఒక విధంగా నీ చావుకి కారణం
నేనే అక్క, నన్ను క్షమించు. నేను నిన్ను క్షమించాలా? ఎప్పటికీ క్షమించను. నువ్వే గెలిచావు. వంశీ అంటే నాకిష్టం లేదని నీకు తెలుసు. తన మీద ప్రేమ లేదని కూడా నీకు తెలుసు. అయినా సరే నీకు దక్కకూడదని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను. నీ పెళ్లి జరగడానికి ఒక్క నిమిషం ముందు నేను నీతో ఇదే మాట చెప్పాను. కానీ నాకు తెలియదు కదా ఆ కళ్యాణ్ పెళ్లి ఆపేస్తాడని, నిన్ను వంశీని ఒకటి చేయాలని చూస్తాడని. అప్పుడు నాకు తెలియదు కదా. అదే నేను ఊహించని షాక్ అనుకుంటే నువ్వు నా చెల్లివని అందరూ చెప్పారు. నిన్ను మా ఇంటికి తీసుకొచ్చారు. నీతోనే నేనా ఇంట్లో ఉండాలి అన్నారు. అది ఎప్పటికీ జరగదు. నువ్వు ఎప్పటికీ నా శత్రువే. నా శత్రువు నా కళ్ళ ముందే గెలుస్తుంటే నేను ఊరుకుంటానని నువ్వెలా అనుకున్నావు? నిన్ను చంపాలనుకున్నాను. అది సాధ్యం కాదని నాకు అర్థమైంది. అందుకే నాకు నేనుగా చచ్చిపోయాను. అందరికీ దూరమై మీ అందరినీ ఏడిపిస్తూ నేను గెలిచాను. ఎప్పటికీ నువ్వు నన్ను ఓడించలేవు. నువ్వు ఎప్పటికీ నన్ను అక్క అని పిలవలేవు. నీ జీవితంలో ఎప్పటికీ నా దగ్గర ఉండలేవు. ఇదేనే నేను నీకిస్తున్న శాపం. నువ్వందరికీ దూరమై ఒక జీవితానికి సరిపడేంత శిక్ష నాకు విధించావు. నేనిప్పుడు ఎన్ని క్షమాపణలు చెప్పుకుంటే నేను చేసిన పాపం పోతుందక్క. నన్ను క్షమించక్క. నన్ను క్షమించక్క. నన్ను క్షమించు. నన్ను క్షమించక్క. నన్ను క్షమించు.